జోష్న కార్తీక్‌కి అవార్డు రానివ్వకుండా చేయటంతో దీపకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో దీప స్టేజ్ మీదకి వెళ్లి మైక్ తీసుకొని మరి అలా ఎలా చేయగలుగుతున్నారు మీరందరూ నాకు అర్థం కావటం లేదు. చిన్న రెస్టారెంట్ నుండి 5 స్టార్ రెస్టారెంట్ వరకు పేరు తీసుకొని వచ్చింది కార్తీక్ గారు. ఇప్పుడు మీరు అవార్డు ఇవ్వాలనుకుంటుంది జోష్నకా? అలా ఎలా కుదురుతుంది? ఒక 5 రోజుల ముందు ఆయన స్థానాన్ని ఆవిడ తీసుకుంది. ఆ మాత్రానికి ఆ జోష్నకి మీరు అవార్డు ఇవ్వాలనుకుంటున్నారా? నాకైతే అంగీకరించాలనిపించడం లేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీపని చూసి చాలా గర్వపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ్‌ని చూసి దీప, "ఏంటి శివన్నారాయణ గారు మీరే చెప్పండి దీనికి పరిష్కారం ఏంటో? 5 రోజుల ముందు ఆ ప్లేస్ తీసుకున్న జోష్నకి ఇవ్వాలా? లేదంటే చిన్న చిన్న రెస్టారెంట్ నుండి 5 స్టార్ రెస్టారెంట్‌కి తీసుకొని వచ్చిన కార్తీక్‌కి ఈ అవార్డు ఇవ్వమంటారా? మీరే చెప్తే బావుంటుంది కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కార్తీక్‌కే అవార్డు ఇవ్వాలి అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ, అవును కార్తీక్‌కే ఈ అవార్డు దక్కాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ కార్తీక్ అయితే అవార్డు ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీప వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసైతే అనుకుంటూ ఆ అవార్డుని చాలా సంతోషంగా తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ్‌ని కార్తీక్ చూసి, "చూసారా తాతయ్య ఏం జరిగిందో? మీరు ఏదో చెయ్యాలనుకోని వచ్చారు ఇక్కడికి. కానీ ఇంకా ఏదో జరిగింది కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం, "సరే అవార్డు ఫంక్షన్ అయిపోయింది కదా! మేము ఇక వెళ్ళొచ్చా?" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం, "మనందరం కలిసి ఈ అవార్డుతో ఫోటో తీసుకుందాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ సరే అని వాళ్ళ ఫ్యామిలీతో ఫోటో దిగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న జోష్న, శివన్నారాయణ చాలా కోపంతో వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు.